హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. बारामतीच्या गोसावी या ठिकाणी जिथं विमान उतरतं ते धावपट्टीच्या సో అజిత్ పవార్ 1982లో మొదలైన ఆయన ప్రయాణం 2026 జనవరి 28వ తారీఖు ముగుస్తుందని చెప్పేసి నిజంగా ఎవరే కానీ ఊహించలేదు. అసలు మహారాష్ట్ర రాజకీయాల్లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఆయన. అసలు నిజంగా మొన్నటి వరకు ఆయన చేసిన రాజకీయాల్లో చాలా అంటే చాలా మహారాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చింది. గతంలో సిండే గారి ముఖ్యమంత్రి అవ్వడంలోనూ చాలా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఫామ్ అవ్వడానికి కూడా చాలా ప్రభుత్వం ఫామ్ చేయడానికి చాలా అంటే చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అంత మోస్ట్ పవర్ఫుల్ లీడర్. మన ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఎలానో సో అక్కడ ఆయన అలా మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఉన్నట్టుండి సడన్ గా ప్లేన్ క్రాష్ అవ్వడంతో చనిపోవడం జరిగింది. నిజంగా ఈ వార్త మార్నింగ్ వినంగానే నిజమై ఉండదులే, మేబీ ఏమన్నా ఫేక్ ఏమో అనుకున్నాను. బట్ ఒక్క 10-15 నిమిషాల్లోనే అసలు సోషల్ మీడియా మొత్తం ఇక ఇదే న్యూస్ హల్చల్ అయిపోయింది. సో అజిత్ పవార్ గారు అసలు అన్ఎక్స్పెక్టెడ్ మరణం ఇది. నిజంగా ఊహించని ఈ జనవరి స్టార్టింగ్లోనే 2026 స్టార్టింగ్లోనే ఇది జరగడం అనేది నిజంగా భారత రాజకీయాల్లోనే ఒక కీలకమైన వ్యక్తిని మనం కోల్పోవడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే సేమ్ గతంలో ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు ప్లేన్ క్రాష్లో అంటే ఆయన హెలికాప్టర్ క్రాష్లో మరణించారో అదే విధంగా ఇప్పుడు అజిత్ పవార్ గారు కూడా మరణించడం జరిగింది. నాకు ఒక వస్తున్న డౌట్ ఏంటంటే నిజంగా ఇంత కీలకమైన వ్యక్తులు వాళ్ళు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రయాణిస్తున్న ప్లేన్ కావచ్చు, జెట్ కావచ్చు, నిజంగా వాళ్ళు చూసుకోరా అండి? అంటే ప్రయాణించే ముందు నిజంగా ఆ పరిస్థితి ఎలా ఉంది, ఈ ప్లేన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఇది టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ అప్పుడు కానీ లేకపోతే ఫ్లయింగ్ అప్పుడు కానీ ఇది ఏమన్నా సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉన్నాయా లేదా, ఏంటి ఏంది చూసుకోరా? అసలు ఏం చూసుకోకుండానే అంత కీలకమైన వ్యక్తుల్ని ఫ్లైట్ ఎక్కించేస్తారా, హెలికాప్టర్ ఎక్కించేస్తారా అన్నది నిజంగా నాకు ఇప్పుడు వస్తున్న డౌట్. అంటే ఇందులో కుట్ర కోణం దాగి ఉందా అన్న కోణంలో కూడా సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈజ్ నాట్ ఏ నార్మల్ ఎమ్మెల్యే, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ మహారాష్ట్ర. సో అంత పవర్ఫుల్ లీడరు ఒక నార్మల్ జెట్ క్రాష్లో చనిపోవడం అంటే మామూలు మాటలు కాదు. సో దీని గురించి మనం కంప్లీట్గా మాట్లాడదాం. ముందుగా ఈ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటి? అజిత్ పవార్ గారి మరణం వెనుక ఏమన్నా కుట్ర కోణం దాగి ఉందా, లేకపోతే సహజంగానే ప్లేన్ క్రాష్ అవ్వడం వల్ల ఆయన చనిపోయారా అన్నది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. అండ్ గతంలో కూడా అసలు మన సౌత్ ఇండియాలోనే కాదు, ఎంటైర్ ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు. ఎంత పవర్ఫుల్ అంటే కేంద్రాన్నే ఆయన ఆంధ్రాకి రప్పించే వ్యక్తి. జనరల్గా మనకు తెలుసు, మన వాళ్ళు ఏమన్నా కావాలనుకుంటే కేంద్ర మంత్రులు కావచ్చు, మన స్టేట్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రితో సహా రాష్ట్రానికి ఏమన్నా నిధులు కావాలన్నా, లేకపోతే ఇతరత్ర సౌకర్యాలు, లేకపోతే ఇంకేం కావాలన్నా, పర్మిషన్స్ కావాలన్నా ఢిల్లీకి వెళ్ళి అక్కడ దేహి అని అడుక్కునే పరిస్థితి. బట్ అలాంటి సిచ్యువేషన్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఢిల్లీనే ఆంధ్రాకి రప్పించిన వ్యక్తి. అంత మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయ్యారు. జనంలోనే కాదు, రాజకీయాల్లో కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ లీడర్ ఆయన. సో అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి సడన్గా ఒక రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు హెలికాప్టర్ క్రాష్లో మరణించడం జరిగింది. సో మొత్తం ఎంటైర్ సిస్టమ్ మొత్తం షాక్. ఆ మరణం మీద ఇప్పటికి కూడా అనేక రకాల డౌట్స్ ఉన్నాయి. సో గతంలో మనకు తెలుసు ఆ మరణం వెనుక ఈ రిలయన్స్ వాళ్ళు ఉన్నారనో ఇంకొకరు ఉన్నారనో, అప్పట్లో రిలయన్స్ వాళ్ళ ఆస్తుల్ని వైఎస్ఆర్ అభిమానులు అసలు ధ్వంసం చేశారు, తగలబెట్టేశారు. దాని తర్వాత బ్లాక్ బాక్స్ అనో లేకపోతే ఇంకోటనో చాలా అంటే ఇప్పటికీ స్టిల్ మిస్టరీనే. రాజశేఖర రెడ్డి గారి మరణం సహజ మరణమా లేకపోతే కుట్ర కోణమా అన్నది స్టిల్ ఇప్పటికీ మిస్టరీనే. ఎవరు దాని మీద క్లారిఫై అయితే ఇవ్వలేదు. జనరల్గా అఫీషియల్గా అయితే ఆయన ఒక సహజంగానే అది వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ క్రాష్ అయిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అంటే ఇవ్వడం జరిగింది. బట్ అంత మోస్ట్ పవర్ఫుల్ లీడరు ప్రయాణిస్తున్న హెలికాప్టరు నిజంగా వాతావరణం అనుకూలించగా అసలు నిజంగా వాతావరణం అనుకూలించగా క్రాష్ అవుతుందా అన్నది ఇప్పటికీ ప్రజల్లో ఉన్న అనుమానం.
ఇప్పటికీ అనుమానం అనేది ఉంది. దానికి మనం క్లారిఫై అయితే అప్పటికి రాదనే అనుకుంటున్నాను. సో, అలాంటిదే ఇప్పుడు అజిత్ పవార్ మరణం గూడా. సిమిలర్‌గే ఎలా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మార్నింగ్ బయలుదేరి రచ్చబండ ప్రోగ్రామ్‌కెళ్లారో, రచ్చబండ ప్రోగ్రామ్ వెళ్ళాలనుకున్నారో, అలాగే అజిత్ పవార్ గారు గూడా సేమ్ మార్నింగ్ బయలుదేరి ఆయన నియోజకవర్గానికెళ్ళి అక్కడ ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు. సో, పార్టిసిపేట్ చేయాలనుకున్నారు. ఆయన అదే ప్లేన్ ఎక్కడం జరిగింది. దాని తర్వాత ప్లేన్‌లో సమస్యలొచ్చి సో, మొత్తం క్రాష్ అయిపోయింది. అందులో ప్రయాణించిన అజిత్ పవార్ గారితో పాటు ప్రయాణించిన మిగతా వారు అందరూ గూడా అంటే 5 మంది మిగతా ఎవరైతే ఉంటారో 5 మంది గూడా చనిపోవడం జరిగింది. అజిత్ పవార్ గారితో కలిపితే 6 మంది చనిపోవడం జరిగింది. అక్కడ గూడా అంతే సిమిలర్. రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణించిన మిగతా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ గూడా టోటల్ చనిపోవడం జరిగింది. సో, నేనేమంటానంటే ఈ సిమిలారిటీస్ చూస్తూ ఉంటే నిజంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇలాంటి అనేక న్యూస్‌లు బయటకొచ్చాయి. సో, ఇప్పుడు ఈయన చనిపోయినప్పుడు కూడా అనేక న్యూస్‌లు అనేది స్టిల్ ఇప్పటికి ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. అంటే కుట్ర కోణం ఏమన్నా దాగుందా అనే కోణంలో చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా నార్మల్ పర్సన్స్ ప్రయాణిస్తున్న ఏరోప్లేనే కొన్ని సేఫ్టీ మెజర్స్ ఒకటికి 3 సార్లు, 4 సార్లు చెక్ చేసుకుంటారు. జనరల్‌గా మనం ప్రయాణం చేసినా సరే. అలాంటిది ఒక స్టేట్‌కి డిప్యూటీ సీఎం ఆయన. అందులోనూ మహారాష్ట్రలో రాజకీయాల్ని శాసించే వ్యక్తి. అంటే దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ని అంత ఈజీగా ఏం చెకింగ్ చేయకుండానే వాళ్ళు ఓకే చేసేసి ఫ్లైట్ ఎక్కేస్తారా? అది చాలా అంటే చాలా అనుమానాలు దారి తీస్తుంది గదా! బట్ ఇక్కడైతే అఫీషియల్‌గా అయితే ఇంతవరకు ఎలాంటి ఎలాంటి స్టేట్మెంట్స్ గానీ లేపోతే ఏవి రాలేదు బయటికి. సో, దీనిలో ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అనేది. బట్ అయితే ప్రస్తుతానికైతే అన్ని కోణాల్లో గూడా డెఫినిట్‌గా దర్యాప్తు అనేది జరుగుతుంది. ఇందులో కుట్ర కోణం ఏమన్నా దాగి ఉందా అనే కోణంలో గూడా డెఫినిట్‌గా దర్యాప్తు జరుగుతుంది. చేయాలి గూడా. ఎందుకంటే ఇలాంటి కీలకమైన వ్యక్తుల్ని నిజంగా అంత ఆషామాషీగా ఏదో ఆయన టైం అయిపోయింది వెళ్ళిపోయాడనో, లేకపోతే ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదు. ఒక సహజ మరణము ప్లేన్ క్రాష్ అయిపోయి చనిపోయినాడు. ఇలాంటి సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చి మనం వదిలేయలేం. డెఫినిట్‌గా అసలు అది వెళ్ళక ముందు ఏం జరిగింది? అసలు ఆ బ్లాక్ బాక్స్‌లో ఏం రికార్డ్ అయింది? ఆ ప్లేన్ క్రాష్‌కి ముందు బ్లాక్ బాక్స్‌లో ఏం మాట్లాడుకున్నారు? మొత్తం జనరల్ రికార్డ్ అవుతుంది కదా! పైలట్స్ మాట్లాడుకున్నా లేకపోతే లోపల ఫ్లైట్‌లో వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నా ఆ పానిక్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారని డెఫినిట్‌గా ప్రతిదీ బ్లాక్ బాక్స్‌లో రికార్డ్ అవుతుంది. మరి ఆ బ్లాక్ బాక్స్ బయటకొస్తే నిజంగా మొత్తం అంటే నిజం అనేది తెలుస్తుంది గదా! కుట్ర కోణమా? లేకపోతే సహజంగానే ఇది జరిగిందా అనేది. ఆ కోణంలో అయితే డెఫినిట్‌గా ఇప్పుడు ఏవియేషన్ వాళ్ళైతే డెఫినిట్‌గా విచారణ చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం గూడా కుట్ర కోణంలానే దీన్ని ఎంక్వైరీ చేస్తారు తప్ప, ఇదో సహజ మరణంగా అంత ఈజీగా తీసి పడేయదని అయితే నేనైతే స్ట్రాంగ్‌గా నమ్ముతున్నా. సో, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని ఇప్పుడు జనరల్‌గా బస్సులో ప్రయాణించాలంటే ఎప్పుడు ఎలా యాక్సిడెంట్ జరుగుతుందో, ఎప్పుడు ఏ బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంటుందో తెలియని పరిస్థితి. ట్రైన్‌లో ప్రయాణించాలంటే అదే పరిస్థితి. ఏ ట్రైన్ ఎప్పుడు ఎదురుగా వచ్చి గుద్దుకుంటుందో, లేకపోతే పట్టాలు తప్పుతుందో తెలియని పరిస్థితి. పోనీ ఈ ఫ్లైట్‌లు సేఫ్ అని చెప్పేసి ఫ్లైట్‌లో ప్రయాణం చేద్దామా అంటే గుజరాత్‌లో మొన్నే మనం చూసాం. కేవలం ఒకే ఒక్క వ్యక్తి బయటపడడం జరిగింది. సో, మొత్తం ఎంటైర్ అందులో ఉండే వాళ్ళందరూ గూడా ఆన్ ది స్పాట్ చనిపోయారు. ఇప్పుడు ఈయన అజిత్ పవార్ గారు గూడా పాపం అసలు ఆయన గూడా అనుకోయుంటాడు. ఈరోజే నా చివరి రోజు అని చెప్పేసి. ఏముంది నా నియోజకవర్గానికెళ్దాము. అక్కడెళ్ళి అక్కడ వాళ్ళ అందరితో ఆ కార్యక్రమంలో పాల్గొందాము. అందరితో కలిసి వద్దామనుకున్నారాయన. బట్ ఉన్నటువంటి అసలు ఈరోజే చివరి రోజు అని చెప్పేసి ఆయనకి ఆ ఫైనల్ కాల్ అనేది వచ్చేసింది. ఎవ్వరే గాని నిజంగా అనుకోయిండరు అసలు. అసలు ఎంత చలాకీగా ఉంటారంటే ఆయన రాజకీయాల్లో అసలు ఇప్పుడు ఒక వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. సో, షిండే గారు డిప్యూటీ సీఎం, మరొక డిప్యూటీ సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు. షిండే గారు ఒకరు, అలాగే అజిత్ పవార్ గారు ఒకరు. ఒక ప్రెస్ మీట్‌లో షిండే గారిని విలేకరు అడుగుతారు. మీరు ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? అది ఇది అంటే అప్పుడు షిండే గారు అంటారు కదా! మీకెందుకు ఇంకా వెయిట్ చేయండి. మీకు అన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి కదా! అంటే పక్కనున్న అజిత్ పవార్ గారు ఎవరు చేసినా చేయకున్నా నేనైతే రేపు ప్రమాణ స్వీకారం చేసేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అసల ఆ ఒక్క డైలాగ్ తోటి ఎంటైర్ మీడియా సమావేశం మొత్తం నవ్వులే నవ్వులు. అంత చలాకీగా ఉంటారాయన.
సో అలాంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఇక ఈ రాజకీయాల్లో లేడు అంటే మామూలు మాటలు కాదు. మనకు తెలుసు శరద్ పవార్ వీళ్ళు పెద్దనాన్న. సో ఆయన కూడా మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అటల్ బిహారీ వాజ్పేయి, లే అద్వానీ ఈ సరి సమానుడు ఆయన. మమతా బెనర్జీ, వీళ్ళ నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళతో సరి సమానుడు. సో ఇప్పుడు ఆయన పెద్దనాన్న కూడా మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తే. సో ఇప్పుడు నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు అసలు ఆ పార్టీకి సంబంధించిన అనేక వ్యక్తులందరూ కూడా ఇప్పుడు మామూలుగా అంటే మామూలుగా బాధపడట్లేదు, ఏడుస్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఏడుస్తున్నారు. ఏం చేయలేని పరిస్థితి. ఉన్నట్టుండి సడన్ గా ఒక వ్యక్తి అదృశ్యం అయిపోయారు మన నుండి. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన. సో ఒక పార్టీకి అధ్యక్షుడే లేకపోతే ఏంటి పరిస్థితి, అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొత్తానికైతే ఇది కుట్ర కోణం అనేది అయితే ఇప్పుడు డెఫినెట్గా ఆ యాంగిల్లోనే విచారిస్తారు, వివరణ చేయాలి, ఆ యాంగిల్లోనే ఎంక్వైరీ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఆ యాంగిల్లోనే ఎంక్వైరీ చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. ఇది సహజ మరణమా లేకపోతే ఇందులో ఏమైనా కుట్ర కోణం దాగి ఉండొచ్చా అనేది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. And thank you for watching this video. Thank you.